నమస్కారము అందరికీ. మరియు దౌలతాబాద్లో ఉన్న ఎస్ఐ గారి గురించి కొన్ని మాటలు చెప్పదలుచుకున్నాను. మొన్న దౌలతాబాద్ మండలం సుల్తాన్పూర్ గ్రామంలో జరిగిన భూ కబ్జా ఘటనలలో మా కార్యకర్తలు కొంతమంది గాయపడ్డారు. ఒక ఆమె బట్టలు చింపేసి, ఆమె బ్లౌజ్ చింపేసి అర్థనగ్నంగా పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా పోలీసులు దాని గురించి ఏం పట్టించుకోకుండా ఉల్టా ఆమె మీద వాళ్ళ మీద తిరిగా కేసులు పెట్టడం జరిగింది. అలాంటప్పుడు నేను వాళ్ళకి కాల్ చేశాను పోలీస్ సార్కి, దయచేసి సార్ మాకు సపోర్ట్ చేయండి సార్, మా ఆమె మీద బట్టలు చింపేసిన మా సిస్టర్ మీద అంటే అప్పుడు ఏమంటాడు పోలీసు, మీరు పోలీస్ స్టేషన్ రండి అమ్మా అంటాడు. ఆ టైంలో మా కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి వెళ్ళేసి మరియు అక్కడ మాట్లాడడం జరిగింది. అప్పుడు మా కాంగ్రెస్ కార్యకర్త దగ్గర ఒక కార్యకర్త దగ్గర పోలీస్ అంటారంట, సిఎస్ఐ గారు అంటారంట, ఏమంటారంట, అనితారెడ్డి మేడం గారు ఫోన్ చేసేసి మీరు ఉండదలుచుకున్నారా తీసి మిమ్మల్ని ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలన్నా అని అన్నాడు. మరి నేను అట్లాంటి మాటలు అయితే ఆడలేదు, నేను అలాంటి మాటలు అయితే మీతో ఆడలేదు ఎస్ఐ గారు. నేను ఇంతే మాటలు ఏమన్నా సార్ కొద్దిగా సపోర్ట్ చేయండి అన్న. అంత లోపల మీరేమన్నారు, ఫోన్ పెట్టేసిండ్రు, పోలీస్ స్టేషన్ రావాలి అన్నారు పోలీస్ ఫోన్ పెట్టేసిండ్రు. తర్వాత 2 రోజులు పెట్టి మళ్ళీ కాల్ చేసిన, సార్ దయచేసి సార్ నేను ఎప్పుడన్నా సార్ మీకు నేను అట్లాంటి మాట్లాడను సార్, నేను ఎప్పుడన్నా సార్ మీకు ట్రాన్స్ఫర్ చేస్తా అని ఎప్పుడన్నా గట్టిగా మాట్లాడినా సార్ అని లోపల మళ్ళీ ఫోన్ పెట్టిండ్రు. నేను మాట్లాడిన మాటలే లేవు, మీరు ఎట్లా అబద్ధాలు చెప్తారు సార్. అలానే కొడంగల్ సిఐ గారు కొత్తగా వచ్చిండ్రు, వాళ్ళకేమన్నా ఫోన్ చేస్తే ఏమనుకుంటున్నారు, మేము సిఐని, నేను పెద్ద పోస్ట్ ఉంది నాకు, నీకు నీ అవకాశం నీ స్థాయి అంతా ఒక కానిస్టేబుల్తో మాట్లాడే స్థాయి ఉంది, ఆయనను మాట్లాడుకో అన్నట్లు మాట్లాడిండు. తర్వాత మాది బ్లాక్లో పెట్టిండు. మరి వీళ్ళు రాజకీయం చేయడానికి వచ్చారా ఇక్కడికి, లేకపోతే పోలీస్ పోస్టులు తీసుకొని పోలీస్ ఉద్యోగాలు చేయడానికి వచ్చారా? పోనీ అలా మాట్లాడితేనేమో లేనిపోని కేసులు, మీరు కేసులు పెట్టండి సార్, నేను ఎమ్మెల్యే గారిని అడుగుతాం. నాకు అనిపించిన మట్టుకు కొడంగల్ ఎమ్మెల్యే గారు ఇవన్నీ చెప్పడం లేదు. కింద ఉన్న ఆయన చేతులు ఉన్న పార్టీ అంటే అధికారులు అంటే కార్యకర్తలు లీడర్లు చేసే పనులకు ఎమ్మెల్యే గారు బదలమవుతుండ్రేమని నాకు పెద్ద అనుమానం ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యే గారిని నేను మాట్లాడతా సార్, నేను ఆయన దృష్టికి తీసుకెళ్తా, మీరు మాతోని మహిళలతోని ఎలాంటి ప్రవర్తనతో మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడిన కాల్ రికార్డ్ మా దగ్గర ఉంది, మీరు ఎన్ని మాట్లాడారు, 1, 2 మాట్లాడి ఫోన్ పెట్టేసి మళ్ళీ అబద్ధాలు బయట అక్కడిక్కడ చెప్తున్నారు సార్. మా గురించి లేనిపోని అబద్ధాలు అపోహాలు లేనిపోని మాటలు ఆడడం న్యాయం కాదు. ఒక ఆడదానికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత రెస్పెక్ట్ చేయండి. అలానే మా అన్న గురించి, మా రేవంత్ అన్న మీద 100 కేసులు పెట్టాం, మేము భయపడే వాళ్ళం కాదు. ఎందుకంటే మేము తప్పులే చేయలేదు, మేము ఎందుకు భయపడతాం సార్? కానూన్ మాకు కూడా ఉంది, కోర్టులో మాకు న్యాయం జరుగుతుంది సార్, మేమెందుకు భయపడతాం? ఈ రోజు రేవంత్ అన్న మీద 100 కేసులు అవుతున్నాయి తెలంగాణలో అన్నారు, కానీ అలాంటి కేసులకి మా అన్న భయపడేటోడు కాదు. అలానే శ్రీనివాస్ గౌడ్ గారు ఉండని, అలానే హరీష్ అన్న ఉండని, అలానే కేటీఆర్ స్పెషల్లీ కేటీఆర్ కదా, హరీష్ అన్న షర్మిల కాళ్ళతో ఉందని హరీష్ అన్న, షర్మిల మూతి పండు రాలగొట్టిన షర్మిల, అలాంటి తప్పులు మా అన్న ఎప్పుడు చేయలేదు. బర్ర ఈడ్చుకొని పోయినారు మా అన్నను. అలాంటప్పుడు కూడా మా అన్న మర్యాద ఇచ్చిండు, పోలీసులకు డోర్ మూసుకొని మర్యాద ఇచ్చిండు. బయటికి వచ్చి 4 మాటలు మేము కూడా చూసుకుంటాం, టైం వచ్చింది అన్నప్పుడు. మా కాంగ్రెస్ పద్ధతి ఏం తెలుసా? కోర్టు వరకు పోయి న్యాయం అడిగేది, పద్ధతి నేర్పేది. ఇట్లా బర్ర ఈడ్చుకొని పోయితే కాళ్ళతో దాన్ని మూతి పండు రాలగొట్టే పద్ధతి మా దగ్గర లేదు. ఆ పద్ధతి ప్రకారం మా అన్న ఉన్నాడు. మా అన్నని 100 సార్లు మీరు ఈడ్చుకపోయిన వీడియోలు నా దగ్గర నేను చూసినాను. ఎంతవరకు సహజం సార్ మీరు మాట్లాడతారు ఇష్టం వచ్చినట్టు? ఒక ఆడదానికి రెస్పెక్ట్ అయినప్పుడు రేవంత్ రెడ్డి అన్న అట్లాంటి వాళ్ళకు, ఆ పెద్ద లీడర్లకు ఏం రెస్పెక్ట్ ఇస్తారు? ఒక మహిళ, బట్టలు తిరిగిపోయిన మహిళ అక్కడ పోలీస్ స్టేషన్కి వస్తే రెస్పెక్ట్ ఇయ్యని అక్కడి సిఐ ఎస్ఐ, నేను కోటిరెడ్డి సార్ దగ్గర మీ అన్ని వీడియోలు, మీ కాల్ రికార్డులు తీసుకెళ్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.